హాయ్ అండి. ఈరోజు బ్రెడ్ రోల్స్ తయారు చేసుకుంటున్నామండి. పాప స్నాక్స్ చేయమ్మా అన్న సరే అని చెప్పి చేద్దామని చెప్పి బ్రెడ్ తీసుకున్నామండి. బ్రెడ్ 4 వైపులా కూడా కట్ చేసుకున్నామండి. 4 వైపులా కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా గ్రైండర్లో పౌడర్ చేసామండి. 2 బంగాళదుంపలు కట్ చేసి ఉడికించుకున్నామండి. ఉడికించుకోవడం అయిపోయింది. దీన్ని స్మాష్ చేసామండి స్పూన్తోని. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని దానికి సరిపడా కొద్దిగా కారం, చిటికెడు పసుపు, సాల్టు, గరం మసాలా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకొని శుభ్రంగా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకున్నామండి. కొద్దిగా చిన్న ముద్దలుగా తీసుకుని ఒక రోల్స్గా తయారు చేసుకుంటున్నానండి. కొంచెం తీసుకొని రోల్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ని ఒక్కొక్కటి మన పూరీలు ఒత్తుకుంటే కర్రతో సమానంగా ఒత్తుకుంటున్నానండి. ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసి కలుపుకున్నాను. రోల్స్ చుట్టుకునే విధంగా కొంచెం కలిపానండి. రోల్స్ అయితే చుట్టుకోవడం అయిపోయింది. పాప బ్రెడ్ పౌడర్ కూడా ఒక్కొక్క రోల్ పైన చల్లుతుందండి. రోల్స్ అయితే చుట్టడం అయిపోయింది. నేను ఒక్కొక్కటి ఇస్తూ ఉన్నానండి. పాప ఒక్కొక్క దాని మీద బ్రెడ్ పౌడర్ అయితే జల్లుతుందండి. చుట్టం కూడా అయిపోతుంది. ఒక పక్కన చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగుందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కడాయి పెట్టి ఒక్కొక్కటి రోల్ కూడా వేసుకున్నాను. నేను ఎక్కువ అయితే రోల్స్ చేయలేదండి. చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పి ఒక 5 రోల్స్ మాత్రమే చేశానండి. వేగుతున్నాయి చూడండి. రోల్స్ అయితే సూపర్గా వచ్చినాయండి. బాగున్నాయి. కలర్ బాగున్నాయండి. బాగా వచ్చినాయి. ఓకేనండి. రోల్స్ అయితే తయారైపోయినాయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.